హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత వ్లాగ్ వస్తుంది. ఎందుకంటే మేము ఈ హాలిడేస్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. అక్కడ సిగ్నల్స్ అవి ఏం లేవండి, అందుకే చాలా లేట్ అయ్యింది. ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. చూడండి, ఈ వ్లాగ్ ఏంటిదంటే మా మోక్షకి అన్నప్రాసన చేశాము. అది షార్ట్ వీడియో పెట్టాను నేను ఆల్రెడీ. చాలా రోజుల తర్వాత పెడుతున్నాను, చాలా గ్యాప్ తర్వాత వీడియోస్. చాలా బాగా చేసాము. అంటే మేము సింపుల్గానే మా ఊర్లో టెంపుల్ ఉంది కదా, శివాలయము. ఆ టెంపుల్లో అన్నప్రాసన చేసుకున్నాము. అంటే ఎవరిని పిలవలేదు, మా అత్తయ్య మామయ్య వాళ్ళని పిలిచాం, కానీ వాళ్ళు కొంచెం పని ఉందని వాళ్ళు రాలేదు. ఇక అమ్మ వాళ్ళతోనే ఇక చేసాము ఇక్కడ అన్నప్రాసన. మేము మా ఊర్లో శివాలయంలోనే మీకు ఆల్రెడీ చూపించాను టెంపుల్. మీకు కంటిన్యూస్గా చూడండి, బాగుంటుంది. అంటే మోక్ష ఏం పట్టుకున్నాడు ఏంటిది అనేది మీకు కూడా తెలుస్తుంది కదా. అసలు అన్నప్రాసన ఎందుకు చేస్తారో మీకు తెలుసా అండి? ఏమో, నాకు కొంచెం నేను సెర్చ్ చేస్తుంటే నాకు కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఏంటంటే మగపిల్లలకేమో 6 months 6 daysలో చేస్తారు, ఆడపిల్లలకు కూడా 5 to 7 monthsలో చేస్తారంట. ఎందుకు చేస్తారంటే ఫస్ట్ వాళ్ళు తినడానికి రెడీగా ఉన్నారని మనకు ఎలా తెలుస్తుందంటే, వాళ్ళ నోరు నుంచి చొంగ కారుతూ ఉంటుంది కదా, చొంగ కారడం వల్ల వాళ్ళకి తినాలి, నేను ఆ ఫుడ్ తినాలి. మనం తిన్నప్పుడు కూడా వాళ్ళు ఇంట్రెస్ట్గా చూశారనుకో, సరే వీడు తినడానికి చాలా ట్రై చేస్తున్నాడు అని అనుకుంటాం, మనకు తెలుస్తుంది. కానీ మనం ఏమంటే 6 monthsలోనే వాళ్ళకి అన్నప్రాసన చేయాలని మన హిందూ సంప్రదాయాల్లో ఉంది కదా, అందుకే వాళ్ళకి 6 monthsలోనే మనం అన్నప్రాసన చేస్తాము. అసలు ఎందుకు చేస్తామంటే అన్నప్రాసన వాళ్ళకు ఆరోగ్యం సరిగా ఉండడానికి. అంటే 6 నెలల వరకు వాళ్ళ ఆర్గాన్స్ ఏవి ఫామ్ అవ్వవు ఎక్కువ ఆరగించుకోవడానికి. 6 months తర్వాతనే ఏదన్నా ఫుడ్ పెట్టడానికి, వాళ్ళు ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. వాళ్ళ తల్లితో పాటు తల్లిపాలు ఉంటుంది కదా, తల్లిపాలతో పాటు ఈ ఫుడ్ కూడా వాళ్ళకి చాలా అవసరము. మొదటిసారి ఏం తినిపిస్తారు? పాయసం లేదా అన్నం తినిపిస్తారు. మేము మా మోక్షకైతే కొంచెం పాయసం తినిపించాము. వాడైతే ఎలా తిన్నాడు అండి, చాలా రెడీగా ఉన్నాడు. నాకు ఫుడ్ పెట్టేస్తే నేను తినేస్తా అని అన్నట్టు ఉన్నాడు. వాడికి పాయసంతోనే ఫస్ట్ పాయసంతోనే అన్నం ముట్టించేసాము. గుడిలోనే ఎందుకు కొంతమంది ఇంట్లోనే జరుపుకుంటారు, కొంతమంది గుడిలో జరుపుకుంటారు. గుడిలో అంటే దేవతలకు కూడా దేవుళ్ళకు కూడా వాళ్ళ అనుగ్రహం ఉండాలి, తెలివితేటలు మంచిగా రావాలి మా బాబుకి మా పాపకి, ఎవరైనా పాప ఆర్ బాబు, అలా అని పూజలు చేసి పూజలు చేసి వాళ్ళకి తినిపించేస్తారు. సరే, ఏదన్నా అంటే నేను మోక్షని ఎత్తుకుని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఏదన్నా డిస్టర్బెన్స్గా ఉంటే ఐఎమ్ సారీ. ఇంకా వాళ్ళ పూజా సమయంలో ఏమంటే వాళ్ళు అన్నప్రాసన చేసేటప్పుడు బుక్స్, ఇంకా పెన్ను, ఇంకేంటిది బంగారము డబ్బు ఏది పట్టుకుంటాడో అది పట్టుకుంటే వాళ్ళ భవిష్యత్తులో కూడా మంచి ఇదే ఉంటుంది అనుకుంటారు. కానీ మా మోక్ష ఏం పట్టుకున్నాడో తెలుసా అండి మీకు? బ్లాగ్లో చూడండి, మోక్ష ఏం పట్టుకున్నాడో చూపిస్తాను.
ఏం పట్టుకుంటాడా అని మేము చూస్తుంటే వాడు అస్సలు కదలలేకపోతున్నాడు. కొంచెం వెయిట్ ఉన్నాడు కదా, కదలలేకపోతున్నాడు. అసలు ఏది పట్టుకోరా, ఏదైనా పట్టుకుంటావా ఏంటిదా అంటే, ఏదైనా బుక్సా, పెన్నా, లేకుంటే గోల్డా, ఏంటిదో చూడు నాన్న అంటే అస్సలు ఏది పట్టుకోవట్లేదు. తర్వాత పోయి ఏం పట్టుకున్నాడంటే మనీ పట్టుకున్నాడు, డబ్బులు పట్టుకున్నాడు. ఇక డబ్బులు అండ్ ఇది గోల్డ్ పట్టుకున్నాడు. మా మోక్ష అయితే బుక్ మాత్రం పట్టుకోలేదండి. ఏమో డబ్బు సంపాదిస్తాడేమో, గోల్డ్ కొంటాడేమో, చూద్దాం వాడి భవిష్యత్ ఎలా ఉంటుందో, వాడి ఫ్యూచర్ ఎలా ఉంటుందో. చాలా హ్యాపీగా అనిపించింది, కానీ సింపుల్గా చేసుకున్నాము. ఇక ఊర్లో సమ్మర్లో అయితే అసలు ఎలా ఎండలు ఉన్నాయంటే చాలా మామూలుగా ఎండలు లేవు. మేమైతే 1 month అక్కడ ఊర్లోనే ఉండిపోయాము. ఎందుకంటే ఇక వికీతో ఆడుకోవడానికి ఇక చుట్టుపక్కల ఊరు వాళ్ళందరూ ఉంటారు కదా, పక్కన ఇంట్లో వాళ్ళు ఆడుకుంటారు. ఇక మిర్యాలగూడలోనే ఉంటే ఒక్కరమే ఉండాలి. ఇక సమ్మర్లో అన్నా అక్కడికి వెళ్తే వాళ్ళు కూడా అమ్మ నాన్న కూడా హ్యాపీగా ఉంటారు కదా అని అక్కడికి వెళ్ళిపోయాము. మా మోక్ష కూడా చాలా ఎంజాయ్ చేశాడండి. ఇప్పుడు ఏంటిదంటే అక్కడ చుట్టుపక్కల ఇల్లు వాళ్ళందరూ వీడిని ఎత్తుకునే వాళ్ళు కదా, ఇప్పుడు కూడా ఎత్తుకోవాలని ఏడుస్తున్నాడు, మారం చేస్తున్నాడు బాగా. నాకైతే చుక్కలు చూపిస్తున్నాడు లేండి. ఇంకా ఎట్టాగో మోక్ష పట్టుకో అన్నట్టు తర్వాత లాస్ట్కు మనీ పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత ఈ హ్యాండ్తో ఏమో గోల్డ్ పట్టుకున్నాడు. ఓకే అని చాలా ఏడ్చేశాడు. తర్వాత అన్నప్రాసన చేసాము. ఎప్పుడంటే ఎగ్జాక్ట్లీ డేట్ గుర్తుకు లేదు, 20 days అయినట్టుంది బ్లాగ్. కానీ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే అక్కడ సిగ్నల్స్, వైఫై అలాంటి ఏం లేవు. అందుకే మళ్ళీ పెట్టిన వీడియో క్లారిటీ వస్తుందో లేదో అని వీడియోస్ పెట్టలేదు. ఇప్పుడు నుంచి కంటిన్యూస్గా వ్లాగ్స్ వస్తూ ఉంటాయి, షార్ట్స్ వస్తూ ఉంటాయి. చూడండి, ఇన్ని రోజులు సపోర్ట్ చేశారు కదా, ఇప్పుడు కూడా మాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక వాడికి అన్నప్రాసన చేసాము. లాస్ట్కు ఏంటిదంటే ఉంగరంతోనే గోల్డ్ లేదా సిల్వర్తో తినిపిస్తారు కదా, ఇంకా గోల్డ్ రింగ్తోనే వాడికి అందరం అన్నం ముట్టించేసాము. ఇప్పుడైతే ఫుడ్ మంచిగా తీసుకుంటున్నాడు మా మోక్ష, ఫుడ్ బాగానే తీసుకుంటున్నాడు అండి. ఇంకా ఏదైనా వెరైటీగా ఏదైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో ఏమేమి పెట్టాలి ఫుడ్ అనేది మీకు తెలిస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా.
చేసిన తర్వాత అయ్యగారి దగ్గర మేము కూడా ఆశీర్వాదం తీసుకున్నాము. తీసుకొని ఇక ఇంటికి బయలుదేరిపోయామండి. కొద్దిసేపు అక్కడ ఒక 1 అవర్ 2 అవర్స్ ఏం స్పెండ్ చేసామంటండి. తొందరగానే చేసేసాడు అయ్యగారు అన్నప్రాసన. లాస్ట్కు మాకు దిష్టి తీసేసి ఇక ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, మా విక్కీ మా సిస్టర్ వాళ్ళ పిల్లలు వచ్చారు కదా, మేము ఊర్లో ఫెస్టివల్ చేసాము, అందుకే అందరు వచ్చారు. వాళ్ళు డ్యాన్స్ వేసుకుంటున్నారు. అయితే చిన్న క్లిప్ బాగుంటుంది, బాగా చేస్తున్నారని చిన్న వీడియో తీశాను. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వ్లాగ్స్తో మీ ముందుకు వస్తాము. బాయ్, టేక్ కేర్, బాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.